నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరికి వాలంటీర్లు పెద్ద ఎత్తున వెళ్ళారు. అయితే మాకు చాలా కష్టం వచ్చి పడింది, మాకు ఇప్పుడు జాబ్లోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర. సో ఎలా చూడొచ్చు సార్, ఈ వాలంటీర్ వ్యవస్థని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అందులో ఫస్ట్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినప్పుడు ఆయన మీద చాలా కేసులు పెట్టారు, బొమ్మలు కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు అంటే వాలంటీర్స్ బాధల్లో ఉన్నారు కనుక మనం వాళ్ళనే, అందున కూడా చాలా అత్యంత తక్కువ జీతం తీసుకొని పనిచేశారు. వాళ్ళు ప్రజలే, వారు మనలో ఒకరే. కానీ కాదంటే ఇంతమంది వాలంటీర్స్లో ఒక్కరూ చదువుకున్న వాళ్ళు లేరా? ఒక్కరూ వారి భవిష్యత్తు గురించి ఆలోచించేవారు లేరా? ఇప్పుడు నిండు పనిలో తీసుకున్నాను, వాలంటీర్ని తీసుకున్నాను. నేనెవరు? ముఖ్యమంత్రిని. నా తరఫున తీసుకున్నాను. ఎవరు తీసుకున్నాను? ప్రభుత్వాన్ని తీసుకున్నాను. ఎవరు జీతం ఇస్తున్నారు? ప్రభుత్వం జీతం ఇస్తుంది. దీనికి ఏదైనా ప్రాసెస్ ఉందా? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అవి ముందు అడగాలి కదమ్మా. మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? కోత కోయడానికి వెళ్ళారా, లేదా నాట్లు నాటడానికి వెళ్ళారా? ప్రభుత్వం తరఫున పని చేయడానికి వెళ్ళారు. ఫస్ట్ ఫండమెంటల్గా ఏంటంటే వాలంటీర్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ వాలంటీర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శాలరీడ్ సో అండ్ సో అని రాయాలి. వాళ్ళకేవో బెనిఫిట్స్ ఉండాలి. అరే, ఊర్లో మామూలు చెత్త ఎత్తుకొని వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆ దుమ్ము ధూళి అంతా భరించి ప్రజలు కాపాడుతున్నారు. నేను దానికోసం చెప్పటం లేదు. వాళ్ళకి 20,000 శాలరీ ఇచ్చినప్పుడు నువ్వు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చేసినప్పుడు నువ్వు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆలోచించాలి కదా. ఈ శాలరీ ఎవరు ఇస్తున్నారు? ఆధారం ఉండాలి కదా. ఉద్యోగం నుంచి ఒకసారి అంబటి రాంబాబు లాంటి ప్రబుద్ధులు అన్నారు, వాళ్ళెవరండి మనం ఇష్టమైతే ఉంచుకుంటాం, అది తీసి పారేస్తా ఉన్నారు. అదేనా మీ జీవితం? దానికోసమైనా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వంత పాడారు మీరు? పవన్ కళ్యాణ్ తాలూకు ఆ దిష్టి బొమ్మను కూడా తగలబెట్టారే. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మీరు అంటే నిందించారు, బురద జల్లారు, ఏవో విమర్శించారు అన్నమాట, ఉన్మాదుల్లాగా. ఇప్పుడు ఏమైంది? మీకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా? వాళ్ళు అసలు నిజంగా వాళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. లేదా సంబంధిత మంత్రులు, వీళ్ళ మీద హెడ్ ఎవరు అపాయింట్ చేయించుకున్నారు? ఏమి చెప్పి అపాయింట్ చేయించుకున్నారు? ఎందుకు మీరు అంత తక్కువ శాలరీకి ఒప్పుకోవాలి? ఇవన్నీ ప్రశ్నలు అవుతాయి అన్నమాట ఎవరికైనా. ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే ముందు ఎవరైనా వాలంటీర్లు అయితే మా బ్రతుకే ఉంటాయండి. మీకు ఇష్టం లేక పనిలోంచి ఒక 500 మంది తీసేయనుకోండి, రోడ్డును పడతారు కదా. ఇప్పుడు వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళందరూ వారి జీవన విధానంలో ఒక మార్పు తెచ్చుకొని దానికే అడ్జస్ట్ అయ్యి పనిచేస్తున్నారు. ఎక్కువ తక్కువ దానికి ఏదంటే మమ్మల్ని లంచం తీసుకుంటున్నారో, లేకపోతే వాళ్ళు తృప్తిగా ఇస్తుంది దాంతో సరిపెట్టుకుంటున్నారో తీసి పక్కన పెడదాం. 5,000 రూపాయలు జీతం ఇచ్చినప్పుడు లంచం తీసుకుంటాడు, నో డౌట్ అట్ ఆల్. అంటే మమ్మల్ని ఇంటికి పెన్షన్ ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఇస్తారు. 50 ఏళ్ళకు పెన్షను 5,000 వస్తున్నాయి కదా ఎక్స్ట్రాగాను. తెల్ల కార్డు ఉన్నాయి, డ్వాక్రా మహిళలు రుణాలు ఇప్పించడం ఉంది. వీటికి ఏదో కొంచెం అమౌంట్ ఉంటుంది, దాంతో సరిపెట్టుకుంటున్నారు, కుటుంబాన్ని వెళ్ళగక్కుంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పడతారు? వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? వాళ్ళ మీద ఆధారపడినటువంటి చిన్న పెద్ద వీళ్ళందరూ ముసలి ముదుగా వీళ్ళందరూ చచ్చిపోవలసిందే కదా. అందువల్ల ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు వాలంటీర్లు. వాలంటీర్లు ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి రాలేదు, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చారు కదా. వాళ్ళు వేరుగా చూడవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా మీకు ఓట్లు వేశారు, వాళ్ళకు కూడా మిమ్మల్ని అడిగే హక్కు ఉంది. కనుక వాళ్ళు ముందు ఎవరైతే అపాయింట్మెంట్ చేసుకున్నారో, ఏమీ లేకుండా డమ్మీలుగా అపాయింట్మెంట్ చేసుకున్నందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి, వాళ్ళని నిలదీయాలి.
అప్పుడు పాలక వర్గానికి వచ్చి ఇలా మోసపోయామండి, మేము చేసింది తప్పేనండి, మన్నించమండి, ఇవన్నీ అడుగుతారులేండి. ఇప్పుడు మా న్యాయం చేయండి, మా జీవనోపాధి కల్పించండి, మీ ప్రజల్లో ఒక భాగమే మేము అని అడిగినట్టయితే వాళ్ళు సంప్రదించుకొని వాలంటీర్ని తీసేది మాత్రం ఉండదు. అవన్నీ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా జరుగుతాయి అన్నమాట. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రోడ్డున పడ్డారు. ఇవి తిట్టినప్పుడు, నోటుకు వచ్చినప్పుడు తిట్టినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎలా బ్రతిమారుకుంటారు? బ్రతిమారుకోలేరు. అలాగని మొత్తం కుటుంబాన్ని అంతటినీ కూడా పస్తులతో ఎవరు ఉంచుతారు? ఉంచరు. రేపు 1వ తారీఖు వచ్చేస్తుంది, 9 రోజుల్లో వస్తుంది. వాళ్ళకి ఏమని చెప్పుకుంటారు? కుటుంబానికి రెంట్లు కట్టుకోవాలి, చిన్న పెద్ద ఖర్చులు ఉంటాయి. అదే బట్టి నెలల ఇప్పటికి 5 సంవత్సరాలు బట్టి ఉన్నారు. ఇప్పుడు ఎవరు నప్పడుగుతారు అనే బాధ వాలంటీర్స్కి ఉంటుంది. ఆ బాధని ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. సరే సార్, ఇప్పుడు వాలంటీర్లని అందరూ వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఇందులో ఒక కమెంట్ ఏంటంటే, అసలు ఈ వాలంటీర్లను అందరినీ తీసేసి మళ్ళీ కూటమికి ఎవరైతే ఉపయోగపడ్డారో వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కూటమికి ఉపయోగపడే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వాలంటీర్స్ని మేము తీసుకుంటాం, కానీ 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఒకేలా చూడలేము. మంచి మాట అది. 10th క్లాసే, పీజీ 10th క్లాస్ పెద్దగా అప్పు చేయవలసిన అవసరం లేదు. ఇంజనీరింగ్కి అప్పు చేయాలి కదా, ఫుల్గా మునిగిపోతాడు అనమాట. ఆ కనీసం 3 ఇయర్స్ లేదులే, నా 5 ఇయర్స్ ఉంది. 5 ఇయర్స్ కనీసం 3 లక్షలైనా ఫీజులకైనా అప్పు చేయవలసి వస్తుంది. పేదవాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మరి అప్పు చేస్తే ఎందుకు? కొడుకు ఉద్యోగం చేస్తాడు, ఒక కుటుంబం అంతటినీ బాగా చూసుకుంటాడు అనే కదా అప్పు చేస్తాడు. వాడికి 5,000 ఇస్తే ఇంకెక్కడి నుంచి చేస్తాడు అప్పు? ఎగ్జాక్ట్లీ. అంటే డీమార్ట్లో చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తేనే 15-20 వేలు ఇస్తున్నారు. అలాంటిది వాలంటీర్గా ఉండడానికి ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇష్టపడిన కాదు, అక్కడ దానికే చెప్తున్నాను. మధ్యలో ప్రశ్న వేశావు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పరీక్షిస్తాం. కొంతమందికి స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఇంజనీరింగ్ స్కిల్స్ ఉంటాయి, సివిల్ ఇంజనీరింగ్. ఎవరైనా వాలంటీర్కి, అందరూ చిన్నపిల్లలే కదా, వాలంటీర్లకి వాళ్ళకున్న స్కిల్స్ ఉన్నట్టయితే వాటిని మేము గమనించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాం. దాంట్లో వీరిని తర్ఫీదు ఇప్పిస్తాం. తర్వాత 5,000, వై నాట్ 50,000 అంటున్నాడు. నీకు 5,000తో సరిపడ్డం ఎందుకు? నీకు అర్హత ఉంది, నీకు 50,000 ఇస్తాము, లేదు 25,000 ఇస్తాము. అంటే కన్సాలిడేటెడ్ శాలరీ అనేది ఫిక్స్ చేస్తాం. ఆ ఫిక్స్ చేసింది ఏం చేస్తామంటే ప్రభుత్వం తాలూకు ఆ ధ్రువపత్రం ఉండాలమ్మా. దేనికైనా ఉద్యోగం అవుతుంది, గవర్నమెంట్ ఉద్యోగం అవుతుంది, లేదా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు అవుతాయి. ఏదో ముందు కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల మీద చేస్తారు. ఇది బాగా ప్రజలకి చేరికయ్యి దగ్గరయ్యి ప్రజలు బాగా సదుపాయాలు అందుతున్నట్టయితే అప్పుడు ఆలోచిస్తారు. గవర్నమెంట్ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి ఈ 2 లక్షల మందికో 2.5 లక్షల మందికో మనం ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు ఏదో మా అసెంబ్లీలో తీర్పుతో దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఓకే చేస్తా, బిల్లు పాస్ చేస్తూ ఉంటారు. మరి సహజంగా ఓకే ఉంది. కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న వాళ్ళు తీసుకున్నారంటే మరి నెక్స్ట్ అదే కదా, ఉద్యోగమే కదా. అదొకటి. తర్వాత నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, పని చేసే కార్యకర్తల్ని మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళు అన్నం లేని వాళ్ళు ఉన్నారు, బచ్చాజీ డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. మీ పిచ్చితో తల్లిదండ్రులను కూడా వేధించి పవనాన్ని వస్తాడు మనకంతా మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళు, చంద్రన్న వస్తున్నాడు మన మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం చేరదీయండి. కార్యకర్త ముఖ్యం. అది లేకపోతే మాత్రం మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరికి వెళ్ళిన వాలంటీర్లకు ఏం చేస్తే బాగుంటుంది అంటారు పవన్ కళ్యాణ్? ఆయన ఒక్కటి నిర్ణయం తీసుకోలేడమ్మా. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి సంబంధిత శాఖలు చూసుకుంటాడు.